మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు బిఎస్సి అంటే మన మార్కెట్లు ఎలా క్లోజ్ అయింది ఇన్ఫర్మేషన్. మన మార్కెట్లో వచ్చి బిఎస్సి సెన్సెక్స్ 86.61 మైనస్ 0.16%. సెన్సెక్స్ ఏవైతే 30 ఉన్నాయో 30లో 15 ప్లస్ 15 మైనస్. ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిండు. గ్యాప్ డౌన్ కంటిన్యూ అయిండు. తర్వాత 12:30 తర్వాత కొంచెం మార్కెట్ పెరగడం జరిగింది. మళ్ళీ 3:05కి మార్కెట్ కొంచెం ఫాల్ అయిపోయి 86 మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఎందుకు జరిగింది ఇది అనేది చూద్దాము. ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 4.60 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఏవైతే బిఎస్సి నిఫ్టీ 50 ఉంటాయో నిఫ్టీ 50లో 50లో 28 ప్లస్ 22 మైనస్. నిఫ్టీ నెక్స్ట్ 50 604.95 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్ ఒకటి పెరిగింది. తర్వాత సెక్టోరల్కి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 345.60 పాయింట్లు పెరగడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 ఉంటాయి, 10 ప్లస్ 2 మైనస్. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా పెరగడం జరిగింది, 213 పాయింట్లు. భర్తాన్ని ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ. నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో 28 ప్లస్ 22 మైనస్. జనరల్గా ఫ్లాట్ కంటే 25. ఇది ఓన్లీ 4.60 పాయింట్సే మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. టాప్ గెయినర్స్ ఐషర్ మోటార్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డి, M&M ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది అనే దానికి ఇది 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చి ఈరోజు ఫాల్ అవ్వటం జరిగింది. ఎందుకు అంటే రేపు 12వ తారీఖు ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, అది పెరుగుతుంది అనేది ఒక న్యూస్. తర్వాత అమెరికా మార్కెట్లు కూడా ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది తర్వాత. కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే హై ఉంటుంది అనేది ఒక న్యూస్. దాంతో మధ్యాహ్నం పడటం జరిగింది. మనం ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు ఫ్లాట్గా రన్ అవుతున్నాయి. అందుకని మన మార్కెట్లు కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయిందని అర్థం, అంతే. ఎందుకంటే ఎఫ్డిఎస్సి, సిఎస్సి, డాక్స్ వచ్చి 7 పాయింట్లు, 26 పాయింట్లు అంటే 0.10, 0.44 అవి జరిగింది. అందుకని సింపుల్గా మన మార్కెట్లు కూడా ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి చూద్దాం. న్యూస్ వచ్చేటప్పటికి ఎస్కార్స్ కుబోటా ఉంది. ఎస్కార్సే ఇప్పుడు కుబోటాగా పేరు మారింది. ఈ ఎస్కార్స్ కుబోటా అంటే కుబోటా ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ ఉందో ఆ ఎంఎన్సి కంపెనీ $300 బిలియన్, $300 బిలియన్ కాదు, $300 బిలియన్ ఇండియా అండ్ యుఎస్ఏలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ కోసం ఖర్చు పెడుతున్నారు. అది ఎస్కార్స్కి గుడ్ న్యూస్. తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్కి 688 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత టాటా మెటాలిక్స్ పిగ్ ఐరన్ ధరలు పెంచడం జరిగింది, $700 టన్నుకి. తర్వాత ఎల్ఎన్టీకి 1000 నుంచి 2500 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత రూపీ ఈరోజు మళ్ళీ రికార్డులోకి వెళ్ళిపోవటం జరిగింది, $79.38 జరిగింది. జైడస్ లైఫ్ సైన్సెస్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. అది మెట్ఫార్మిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, దానికి జైడస్ లైఫ్ సైన్సెస్కి పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత గ్లెన్మార్క్ ఏదైతే ఉందో ఫార్మాస్యూటికల్ కంపెనీ, అది ఒక లాంచ్ చేయడం జరిగింది. ఒక జెల్ని ట్రీట్మెంట్ అంటే జెల్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళది ఒకటి అప్రూవల్, అంటే పెన్షన్ ఫండ్ ఒకటి ఉంది, మ్యూచువల్ ఫండ్ వాళ్ళదే. ఆ మ్యూచువల్ ఫండ్ కూడా దీంట్లోకి రేపు మెర్జ్ అయిపోతుంది హెచ్డిఎఫ్సిలోకి. అది సిసిఐ నుంచి పర్మిషన్ రావడం జరిగింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావడం జరిగింది. మెర్జర్ అయిపోతుంది. ఏది మన అప్రూవల్ అంటే హెచ్డిఎఫ్సిది ఒకటి ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంది,
అది ఇందులోకి మెర్జ్ అయిపోతుంది. తర్వాత ఏకేఐ ఇండియా ఒక కంపెనీ ఉంది, అది బోనస్ ఇస్తుంది 10కి 3 షేర్లు. తర్వాత ఇన్సెక్టిసైడ్స్, అది పెస్టిసైడ్స్ కంపెనీ. ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, పేటెంట్ అనమాట. 20 ఇయర్స్ వరకు అది పేటెంట్. అది ఒకటి నోవల్ ఫంగిసైడల్ కార్బమేట్ కాంపౌండ్స్ అని, అది ఒక ప్రోడక్ట్ అనమాట, ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది. దానికి పేటెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయటం, అంటే పేటెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కేఎస్బి లిమిటెడ్ అని ఒకటి ఉంది, కేఎస్బి, దానికి 500 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్పిసిఐఎల్ నుంచి కేఎస్బి లిమిటెడ్కి 500 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత దిలీప్ బిల్డ్కాను L1 బిల్డర్, లోయెస్ట్ బిల్డర్గా గాంధీనగర్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ అనమాట, అది మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ వాళ్ళకి వర్త్ అంటే 1400.04 కోట్లు గాంధీనగర్ మల్టీ ఏదైతే వాటర్ సప్లై స్కీము దిలీప్ బిల్డ్కాన్కి రావడం జరిగింది. L1 బిల్డర్ అంటే లోయెస్ట్ 1 బిల్డర్ అనమాట. తర్వాత ఆల్ఫా విషన్ ఒక కంపెనీ ఉంది, అది స్ప్లిట్టింగ్ ఇస్తుంది రూపాయిగా. తర్వాత హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అది సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్స్ని జాయింట్ వెంచర్ తోటి డెవలప్ చేస్తుంది, హెలికాప్టర్ ఇంజన్లని. హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వాళ్ళు సఫ్రాన్ అనే కంపెనీతోటి, సఫ్రాన్ హెలికాప్టర్ అనమాట, వాళ్ళ ఇంజన్స్ తోటి జాయింట్ వెంచర్లో చేయటం చేస్తుంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లాంచ్ చేయడం జరిగింది, ఒకటి ఫెసోటెరోడిన్ అనే ఒక ట్యాబ్లెట్, అది యుఎస్ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్ ఉంది, అది వెంచర్స్ ఇంటూ ద ఫ్రోజన్ ఫుడ్స్, అది ఫ్రోజన్ ఫుడ్స్ అంటే ప్లాంట్ బేస్డ్ మీట్, అంటే మీట్ ఏదైతే మాంసం ఉంటుందో దానికోసం ఒక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ అంటారు అనమాట. సిసిఎల్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఒకటి ఫ్రోజన్ ఫుడ్స్ని లాంచ్ చేయడం జరిగింది, కేటగిరీ, ఫ్రోజన్ ఫుడ్స్ కేటగిరీని. తర్వాత జైడస్ ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. సిగ్లిన్ అనే 2 డయాబెటీస్ సంబంధించిన ట్యాబ్లెట్లు అవి. అది 60% దాని ఒరిజినల్ ప్రైస్ కంటే డిస్కౌంట్లో లాంచ్ చేయడం జరిగింది జైడస్ వాళ్ళు. తర్వాత టాటా స్టీలు రికార్డ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది, స్ప్లిట్టింగ్ ఉంది, అది 29 జూలైని డేట్ అనౌన్స్ చేయడం జరిగింది టాటా స్టీలు. తర్వాత రెప్కో హోమ్ ఫైనాన్స్ బోర్డు మీటింగ్ జూలై 15వ తారీఖు ఉంది, అది ఎన్సిడీలు 4,000 కోట్ల రూపాయలు ఎన్సిడి కోసం ఫండ్ రైజింగ్ కోసం రెప్కో హోమ్ ఫైనాన్స్ జూలై 15కి బోర్డు మీటింగ్ ఉంది. ఇది ఈరోజుకి మార్కెట్ యొక్క విశ్లేషణ, ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్. మళ్ళీ నేను ఇంకొక యూట్యూబ్ తోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.